ఎందుకంటే పూర్వంలో రాంకీ బాంకీ అని ఇద్దరు దంపతులు ఉన్నారట. ఆ రాంకీ బాంకీ అనేవాళ్ళు తీర్థయాత్రలు చేద్దాం, బాగా సంపన్నులు. ఆ సంపద అంతా విడిచిపెట్టి పిల్లలకి అప్పచెప్పి వాళ్ళు తీర్థయాత్రలు చేద్దామని బయలుదేరారు. భార్య చాలా ఉత్తమురాలు, భర్త కంటే కూడా. అప్పుడు ఇద్దరు కలిసి బయలుదేరుతుంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే, ముందు భర్త నడుస్తూ వెళుతున్నారు. అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక రోజున ఒక అడవిలో వెళుతుంటే ఆ దొంగలు ఎవరో కొంతమందిని కొట్టి ఆ బంగారం కొట్టేసిన సందర్భంలో ఒక హారం కాస్త అక్కడ పడ్డది. అక్కడ పడితే అది కాస్త చూడలేదు, వెనకాల భార్య నెమ్మదిగా వస్తున్నది. ఇంత లోపల భర్త కాస్త ఏం చేశాడంటే పొరపాటు మళ్ళీ ఈ హారం చూసిందంటే ఆడవాళ్ళకి దాని మీద వాంఛ కలిగిందంటే ఎవరైనా 10 ఇంటికి పోదాం, మన దగ్గర చాలా హారాలను మళ్ళీ వెనక్కి తీస్తారని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కాలుతో చేత్తో తీసి ఆ మట్టి కాస్త ఆ హారం మీద వేసేస్తున్నాడు, కనిపించకుండా వేసేస్తుంటే ఆవిడ వస్తూ ఏమిటంటే ఏం చేస్తున్నారు, మధ్యలో ఆగారు ఏమిటి, ఏం లేదు అన్నాడు. ఏమిటో చెప్పండి ఏదో ఆగారు, మట్టి వేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే అప్పుడు ఏం లేదు హారం ఉంది, అది మళ్ళీ చూస్తే నీకు ఏమన్నా పూర్వవాసన వస్తుందేమో అన్నారు. అంటే ఇప్పుడు మట్టికి హారానికి తేడా చూస్తున్నారనమాట. మీరు ఎందుకు పనికి వస్తారంటే తీర్థయాత్రకి అన్నదట మొగుడిని. అంటే అప్పుడు నోరు మూసుకొని నువ్వు ముందు బయలుదేరి నేను వెనకాల వస్తానని చెప్పి అన్నాడు.